గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరూ మంచిగున్నారా? మీరందరూ మంచిగా ఉండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారన్న కామెంట్స్లో చెప్పండి. నేనైతే వరలక్ష్మి వ్రతం నా బిడ్డ పుట్టినప్పటి నుంచి అరౌండ్ 9 years నుంచి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజుతో 9 years కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజైతే ఇయ్యాలైతే ఇక ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇక ప్రసాదాలు వండుకొని వ్రతానికి సంబంధించిన డెకోర్ బై నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని చూసుకున్నాను. నేను అడిగాను, మీకు నచ్చితే మీరు కూడా చేయించుకోవచ్చు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరంటే ఇగో మా సారే అన్నీ చేసిండు. నేనైతే నిన్న రాత్రేగో దేవునికి సంబంధించిన సామాన్లు అన్నీ, ఇత్తడి సామాన్లు అన్నీ తోమిపెట్టిన. తలతలు ఆడిపోతున్నాయి అబ్బా, బంగారాలు, బుజ్జి బంగారాలు. ఇక మొత్తం ఇక మామిడి కొమ్మలు, ఆకులు కట్టి పెట్టి మా సారే కట్టిండి ఆకులన్నీ. ఇక ఫైనల్లీ చూడుర్రి నేను చేసిన ఇంట్లో దేవుడి పూజ. కొబ్బరికాయ అయితే మా సారే కొట్టిండు. బాగుందా? మేము చేసిన ఇంట్లో పూజ బాగుందా? ఈరోజైతే మ్యాక్సిమం నేను మొత్తము చూపిస్తాను మీకు. నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, ఎన్ని ప్రసాదాలు పెడతాను, ఎంతమంది ముత్తైదులు వస్తారు, ఎంతమందికి వాయినాలు ఇస్తాను, ఇచ్చే వాయినాల్లో ఏమేమి పెడతాను అనేది మీకు అన్నీ చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే చేసుకోండి. వాయనానికి తమలపాకులు, బంతిపూ దండలు, ఆ రోజు వ్రతానికి సంబంధించిన సామాను నిన్న నేను ఒక వీడియో పెట్టిన. అరటి కొమ్మలు తెచ్చేసిన. గడప పూజ, దర్వాజకు మంచిగా పసుపు బొట్లు పెట్టుకొని గడప కూడా ఎంత మంచిగా చేసుకున్నానో చూడుర్రి. అందరు బాగానే చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక అమ్మవారి ప్రతిమ పెట్టిన నేను. చూడండి మా గుమ్మం ఎంత బాగుందో. ఇప్పటివరకు అయితే ఈ పూజ అయిపోయింది. ఇంకా కొంచెం ఇక్కడే నేను ఇప్పుడు ఇంత ఎంటికి కనిపిస్తుందో కదా, సాయంత్రం వరకు ఈ గోడంతా అదిరిపోతుంది. డెకరేషన్ అమ్మవారితో కలకల్లాడిపోతుంది. మీరు చూద్దురు కానీ ఇక్కడ ఒక అమ్మవారు ఉంది. అమ్మవారిని కూడా ఎంత అందంగా అలంకరించాను పువ్వులతో, చూడండి. అంతా అయిపోయింది. ఇప్పుడు ఛాయ్ 11-11కి ఛాయ్ పోసుకొని తాగుతున్నా. ఫైనల్లీ అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరు బాగుండాలి. అందరిలో మనం